ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ పరిణీతి చోప్రా ఇంకా రాజ్యసభ మెంబర్ రాఘవ్ చెడ్డా గారి మీదున్న ఆరోపణ వీళ్ళ ఇద్దరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేస్తారు. మీరిద్దరూ ఎలా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఎలా మొండికేస్తారు, వీటన్నిటినీ నేను 1 by 1 ఎక్స్పోజ్ చేస్తాను. ఓ గాడ్ సార్. పరిణీతి, మీ పేరెంట్స్ మిమ్మల్ని బ్యాంకర్ చేయాలని అనుకున్నారు. చదువుకోవడానికి మిమ్మల్ని మాంచెస్టర్ పంపించారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ మీరు ఉద్యోగం దొరకకపోతే ఏం చేయాలని ఒక సాకుతో వెనక్కి తిరిగి వచ్చేశారు. సార్ అంతా నిజమే. 2009లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అఫ్కోర్స్ నా కళ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవ్వాలనేదే. ఆ సంవత్సరం రిసెషన్ ఉండింది. నిజంగానే నాకు జాబ్ దొరకలేదు సార్. తన వీసా కూడా ఎక్స్పైర్ అయింది. ఈ విషయాన్ని మా నాన్నగారితో చెప్పేంత గట్స్ నాకు లేవు సార్. ఆయన 3 years నా కోసమని లోన్ తీసుకున్నారు. డబ్బు పోగు చేసి నా కోసం పంపారు. అంత వేస్ట్ అయిపోయింది. నేను తిరిగి ఇంటికొచ్చేస్తానని చెప్పలేకపోయా. అందుకే నేను ఆయనతో అబద్ధం చెప్పాను. యాక్చువల్లీ నాకు ఇండియాలో ఒక జాబ్ దొరికింది, అందుకే వస్తున్నాను అని చెప్పాను. ఆ తర్వాత మా పెద్దమ్మని చెప్పాలి, అంటే ప్రియాంక వాళ్ళ అమ్మ, నేను తనకి ఫోన్ చేశాను. తనతో సీక్రెట్ గా చెప్పాను, ఇలా జరిగింది, నా వీసా కూడా ఎక్స్పైర్డ్ అయింది అని. నేను ఇండియా వస్తున్నాను, కానీ ఈ విషయం నాన్నతో చెప్పడం లేదు అని కూడా చెప్పేశాను. ఇండియాలో జాబ్ కోసం ఏదో ఒకటి చేయండి అన్న. తను ఏ సమస్య లేదు, వచ్చే అన్నారు. తర్వాత నేను బాంబే వచ్చాను. ఆలోచించి చూడండి సార్, ఆమెకి బాంబేలో అందరూ తెలుసు, కానీ నాకు ప్రాపర్ జాబ్ దొరకలేదని చెప్పొచ్చు. ఏ జాబు దొరకలేదు. తర్వాత మా సిస్టర్ది ఒకరోజు షూటింగ్ ఉండింది. నేను తనతో పాటు షూటింగ్ చూడటానికి వెళ్లాను. ఫస్ట్ టైం షూటింగ్ చూడటానికి వెళ్లాను. ప్యార్ ఇంపాసిబుల్ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, అంటే ఆ రెసిషన్ వల్ల ఫిల్మ్స్ కి ఎలాంటి సంబంధం ఉండదు అని. సో నేను అప్లికేషన్ పెట్టాలనుకున్నాను. అలాగే పెట్టాను. జాబ్ కూడా దొరికేసింది. నాన్నకి ఫోన్ చేశాను, నాకు జాబ్ వచ్చిందన్నాను, వచ్చేసింది. కానీ ఇంతవరకు నాన్నకి కానీ ఇకపై తెలిసిపోతుంది. కానీ అప్పట్లో నాన్నతో నేను చెప్పలేకపోయాను. ఆ టైంలో తన్ని హర్ట్ చేయడం నచ్చలేదు. కానీ మీకు ఎలాంటి కలలు లేవా? ప్రియాంకని చూసిన తర్వాత అలాంటి ఒక స్టార్ అవ్వాలని మీకు కోరిక కలగలేదా? అందరికీ అలాగే అనిపిస్తూ ఉంటుంది. నేను ఇండియాకి అందుకోసమే వచ్చానని. సార్ మీకొకటి తెలుసా, నేను బాగా చదువుకుని ఇండియాలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుని విదేశాలకు వెళ్ళింది ఇందుకే. మంచి జాబు దొరికింది. నా ప్లాన్ ఏంటంటే నేను ఇన్వెస్ట్ బ్యాంకర్ అవ్వాలనేది. నాకేమనిపించిందంటే బాలీవుడ్ లో అందరూ చాలా ఈజీగా పనిచేసేసుకుంటున్నారని. 2 ఆర్టిస్టులు ఒక అంబ్రెల్లా కింద నిలబడతారు. వాళ్ళు 2 డైలాగ్స్ చెప్తే చాలు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, చాలా డబ్బు సంపాదించుకుంటారు అనుకున్నాను. కానీ మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఇంపార్టెంట్ పనులు చేస్తున్నాం అని. కానీ నేను అనుకునేది టోటల్లీ రాంగ్. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఇలాగే అనుకుంటూ ఉంటారు. అంటే రాఘవ్ లాగా. సార్ ఇంకా ఈయన అలాగే చూస్తున్నారు. సార్ మిమ్మల్ని కూడా మీ పేరెంట్స్ బాగా చదివించి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చేశారు. నేనేం విన్నానంటే మీరు ఒక పుస్తకాల పురుగు, రాత్రంతా బుక్ పట్టుకుని చదువుతూనే ఉంటారట, నిజమేనా? మీరు అంత కష్టపడినంత వేస్ట్ చేసి అన్నా హజార్ దగ్గరికి వెళ్ళి చేరిపారా? చూడండి సార్, నిజం అనేది ఇది ఒక్కటే. నేను ఈమెలాగే జీవితంలో ఇంకొకటి చేద్దామని ఆశపడ్డాను. నాకు బాగా గుర్తుంది, నా క్లాస్ టీచర్ పిల్లలందరినీ వరుసగా నుంచోబెట్టి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని చెప్పి అడిగారు. ఒక్కొక్కరుగా చెప్పమని చెప్పారు. ఆ టైంలో నేను ఎప్పుడు ఇలాగే చెప్పేవాడిని సార్, నేను మిలిటరీ ఆఫీసర్ అవుతానని. మా కుటుంబంలో చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు సార్. అందువల్ల ఎప్పుడు నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవడానికి ఇష్టపడేవాడిని. కానీ ఆ కళ జరగకుండానే పోయింది. ఆ తర్వాత చార్టెడ్ అకౌంట్లో నా జీవితం అలాగే కొనసాగింది. ఆ తర్వాత జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, అన్నా హజారే భారతదేశంలో ఒక పెద్ద చరిత్ర సృష్టించారు కదా, ఇండియా అగైన్స్ కరప్షన్ అని. అప్పుడు ఒక సాధారణమైన వాలంటీర్ లాగా నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. నా వల్ల అయినంత. ఆ తర్వాత రాజకీయ పార్టీ సృష్టించబడింది. ఆ పార్టీలో ఒక మెంబర్ని అయ్యాను. ఆ తర్వాతే కథ మొదలయ్యింది. సో నేను నిజం చెప్పాలంటే నేను రాజకీయాలను వెతుక్కుంటూ రాలేదు, రాజకీయాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నాకు అలాగే అనిపిస్తుంది. ఇలా చూడండి, మీతో చదివిన స్కూల్ ఫ్రెండ్స్ కానివ్వండి లేదా కాలేజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, నాకు వాళ్ళు చాలా మంది తెలుసు. వాళ్ళు ఏమన్నారంటే, మేము 6-7 డిజిట్ నంబర్ జీతాన్ని సంపాదిస్తున్నాం, కానీ వాడు రోడ్లో పోరాటాన్ని వెళ్తున్నాడు, ధర్నా చేస్తున్నారు. సార్ చూడండి, కొంతమందికి చాలా డబ్బు సంపాదిస్తేనే తృప్తిగా అనిపిస్తుంది. 6-7 ఫిగర్ ఉన్న శాలరీ దొరికితేనే వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. కొంతమందికి పొగడతలు, కొంతమందికి పేరు. నాకు నేను చేసే పని వల్ల తృప్తిగా ఉంటుంది. ఇంకా నాకేమనిపిస్తుందంటే, రాజకీయాలు ఎటువంటి దారి అంటే
ఆ దారిలో వెళ్ళేటప్పుడు లక్షలాది మంది కోట్లాది మంది జీవితాలను బాగు చేయవచ్చు. అందులో ఒక మనశ్శాంతి దొరుకుతుంది. అదే నాకు ముఖ్యం. డబ్బులు జీవితంలో అందరూ సంపాదిస్తారు కానీ చూసారంటే. మమ్మీ మిమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. అమ్మ ఎలక్షన్స్ లో పోటీ చేయొద్దని చెప్పారు. మా బామ్మగారు నాతో ఏం చెప్పారంటే 2019 లోక్సభ ఎలక్షన్స్ లో నేను పోటీ చేయాలని. నేనేం చెప్పానంటే అమ్మ నాన్నతో మాట్లాడి చెప్తానని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళి నాన్నగారిని అడిగాను. ఆయన నాకు పర్మిషన్ ఇచ్చేశారు. కానీ మా అమ్మని ఒప్పించడానికి నాకు 6 నెలలు పట్టింది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ లో ఇంకా రాజకీయాల్లో వెళ్ళకూడదని ఆమె చాలా పట్టుదలతో ఉన్నారు. చివరికి ఆమె నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నాకు 2 కండిషన్లు పెట్టారు. ఆమె నాతో ఈ 2 కండిషన్లు నెరవేర్చాలని చెప్పారు. ఎలక్షన్ రిజల్ట్ ఏం వచ్చినా కానీ మొదటి కండిషన్ ఏంటంటే నువ్వు నీ చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ని వదలకూడదు, నువ్వు దాంట్లోనే పూర్తి ధ్యాస పెట్టాలి, అందులోనే ముందుకు వెళ్ళాలని. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నీ కుటుంబం బాగా సెటిల్ అయ్యింది, నీకు డబ్బు అవసరం ఏమీ లేకుండా ఉండుండొచ్చు. కానీ రాబోయే కాలంలో దేవుడు అటువంటి పరిస్థితికి తీసుకురాకూడదు అని. ఒకవేళ డబ్బు అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. రాజకీయాల నుండి డబ్బు సంపాదించకూడదు, డబ్బు నీ సీఏ ప్రొఫెషన్లోనే సంపాదించాలని చెప్పారు. అండ్ ఇంకొకటి మా అమ్మగారు అడిగిన 2వ కండిషన్ ఇదే. నీకు పెళ్లి వయసు వచ్చింది, తొందరగానే నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, ఎలక్షన్ రిజల్ట్ ఏదైనా కానీ పెళ్లి చేసుకోమని చెప్పారు. ఆ మాట ఇచ్చాను కానీ దాన్ని నెరవేర్చలేదు. ఈయన వాళ్ళ అమ్మగారి మాట వినకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పుడు ఎంపీ అయ్యారు. అప్పుడు ఈయనకి మీరు అర్థమయ్యేలా చెప్పలేదా? వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ ఎంపీలందరూ జైలుకి వెళ్తున్నారు, ఆ విషయం గురించి మీరు మాట్లాడలేదా? చెప్పండి, పర్వాలేదు. ఓ గాడ్, నేను ఈయనకేమని చెప్పాలి? నాకు పాలిటిక్స్ అస్సలు అర్థం కావు. సో నన్ను అడిగితే ఏం జరుగుతుందో అది నేను ప్రత్యేకమైన లోకం నుంచి వచ్చాను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను అలాగే చూశాను. సో నాకేమనిపించిందంటే ఈ సినిమాలో చూపించేదంతా నిజమే, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. సో నేనే అడ్వైస్ నేను మీకు ఇవ్వలేకపోయాను. పిక్చర్ రియాలిటీ ఏంటో చెప్తాను. అవును, ఇష్క్ జాదే మీరు చేసిన ఫస్ట్ ఫిలిం చెప్తాను. అందులో హీరోగా యాక్ట్ చేసింది అర్జున్ కపూర్ గారు. అవును. ఆయన ఏమన్నారంటే నేను ఎవరితో అస్సలు పని చేయలేను, ఆవిడ మాట్లాడుతూనే ఉంటారన్నారు. ఈ నేరాన్ని నా మీద చిన్నప్పటి నుంచి మోపుతూనే ఉన్నారు. మా పేరెంట్స్ కూడా ఇదే అంటుంటారు, టీచర్స్ కూడా ఇదే అంటుంటారు, మీరు అంటున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటుంటారు. కానీ నేను తక్కువగానే మాట్లాడుతున్నాను. నన్ను అడగండి. Keep quiet. అంటే మీకేమనిపిస్తుందో మీరు చెప్పొచ్చు. చూడండి, నాకు ఏమనిపిస్తుందంటే మా పెళ్లి జీవితం చాలా బాగా వెళ్తుంది. ఎందువల్ల వెళ్తుందంటే నాకు బాలీవుడ్లో ఏ కూడా తెలియదు, అలాగే తనకి పాలిటిక్స్లో ఏమీ తెలియదు. సో మా బండి చాలా బాగా వెళ్తుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడతారు, మీరు అసలు ఏమీ మాట్లాడరు. అవునవును. అరే చెప్పండి, నేను ఎక్కువగా మాట్లాడను కదా. లేదు, నాకు ఈవిడ వాయిస్ అంటే చాలా బాగా ఇష్టం. సో తను ఎంత మాట్లాడినా కానీ నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎలాగైతే అర్జున్ కపూర్ గారు నేను ఈవిడతో పని చేయనని చెప్పారో అదే విధంగా మీ దగ్గర ఎవరైనా రాఘవ్ నేను ఇతో పని చేయనని ఎవరైనా చెప్పారా? చెప్పండి. ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. పార్లమెంట్ లోపల ఉంటారు, మిగతా పార్టీస్లోనూ కూడా ఉంటారు, నా పార్టీ లోపల కూడా ఉంటారు. సో ఖచ్చితంగా అటువంటి మనుషులు ఉంటూనే ఉంటారు. హర్యానాలో మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు కలిసిన విధంగా మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన ఒక అండర్స్టాండింగ్కి అస్సలు రాలేదు. వెల్, నాకేమనిపిస్తుందంటే రాహుల్ గాంధీ గారితో హర్యానాలో కూటమి పెట్టుకుందామని చెప్పి అడిగారు. నేను ఆయనతో చాలాసార్లు మాట్లాడి చూశాను. ఆ టైంలో మా నాయకుడు గజ్రవాల్జీ అక్కడ లేకపోవటం వల్ల అప్పుడు ఈ మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారు. కానీ వాళ్ళు పార్టీ వల్ల లోకల్ యూనిట్, ఆ పార్టీ వల్ల ఆలోచనలు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే కూటమి పెట్టుకోకుండా ఎలక్షన్స్లో గెలవడానికి ఆశపడ్డారు. కానీ వాళ్ళు పోటీ చేయలేదు. నాకేమనిపించిందంటే हमारी आरज़ू का ख्याल रखते तो कुछ और बात होती, हमारी हसरत की फिक्र होती तो कुछ और बात होती. आज वो भी पछता रहा होगा मेरा साथ छोड़कर, अगर साथ साथ चलते तो कुछ और बात होती. ఆయన వచ్చి కలవలేదు, కానీ పరిణీతి గారు వచ్చేరారు. మేము కలిసి వెళ్తున్నాం సార్, కలిసే వెళ్తాం. మా పార్టీ కూడా కలిసే ఉంది. మీరిద్దరు హ్యాపీలీ మ్యారీడ్, షీఈ్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. యు జస్ట్ కీప్ క్వైట్. ఈయన ఎలా అయితే పాలిటిక్స్ హ్యాపెన్ టు మీ అని చెప్పారో అలాగే బాలీవుడ్ కూడా హ్యాపెన్ టు మీ.
నేను నిజానికి ఏం నేర్చుకున్నాను అంటే నేను సెట్కి వెళ్ళడానికి ప్రారంభించిన తరువాత లిటరలీ మీరు చెప్పాలి అంటే సెట్కి ఎలా వెళ్ళారో చెప్తారా? ఓ సార్ ఇదొక అద్భుతమైన స్టోరీ. నేను మీకు ఒక్క మాటలో చెప్తాను. నా పేరు పరిణితి. పరిణితి మీనింగ్ డెస్టినీ. తర్వాత నేను పుట్టాక చాలా రోజుల వరకు నాకు పేరు డిసైడ్ చేయలేదు. అది జరిగింది. ఆ తర్వాత ఎవరో పూజారి చెప్పినట్టున్నారు. ఆ సమయంలో వాళ్ళనే నమ్మేవారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. పా అనే అక్షరంతో ఏదైనా పేరు పెట్టమని చెప్పారు. పా లెటర్తో వాళ్ళకి ఏ పేరు నచ్చలేదు. ప్రియాంక అనే ప్రియాంక అనే పేరు ముందే పెట్టేశారు. పెట్టేశారు. కరెక్ట్, అదే యూజ్ అయ్యింది. సో చాలా కాలం వరకు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూనే ఉన్నారు. ఒకరోజు వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు అందులో ఒక బర్డ్, దానికి పరిణితి అనేది లేదు. అది విని పరిణితి అంటే ఏంటని చాలా మంది దగ్గర వాళ్ళంతా అడిగారు. దాని అర్థం ఏంటంటే డెస్టినీ. సో అమ్మ ఇప్పటికీ కూడా చెప్తూనే ఉంటారు, పిక్చర్స్ కి వెళ్లడం అనేది నీ డెస్టినీలో ఉంది అని. మేం పిక్చర్ కి వెళ్లిన తర్వాతే ఈ పేరు పెట్టాం. చాలా కాలం వెతుకుతూనే ఉన్నాం, చాలా కాలం. సో ఇట్ వాజ్ మై డెస్టినీ. నేను ఎంతగానో ప్రయత్నం చేశాను. ఏదేదో అయిపోదామని, బ్యాంకర్ నవ్వాలని, ఇంకా అలాగే ఏదేదో అనుకున్నాను. కానీ అల్టిమేట్లీ జరగలేదు. నేను ఆ డెసిషన్ తోటే లండన్లోంచి తిరిగొచ్చేశాను. ఇక్కడొక కంపెనీలో జాయిన్ అయ్యాను. నేనక్కడొక ఎంప్లాయీని, శాలరీ తీసుకునే ఎంప్లాయీని. ఆదిత్య చోప్రా గారు నా బాస్ ఆ టైంలో. సో ఆయన నన్ను మీటింగ్స్ లో మీట్ అవుతూ ఉండేవారు. సో నేను ఆ టైంలో అటు ఇటు తిరుగుతూ, మీకు తెలుసు కదా నేను తక్కువగా మాట్లాడతానని. సో యష్ రాజ్ దగ్గర పనిచేసేటప్పుడు ప్రజలకు దీన్ని ఇగ్నోర్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ రూమ్ లో ఉన్నట్టు తెలిసిపోతుంది. సో అందరూ ఊరికే అంటూ ఉంటారు, నువ్వు యాక్ట్రెస్ అయిపోతావు అని. సో నేను వాళ్ళతో అంటూ ఉంటాను, సో ఐ విల్ నాట్ డూ దిస్. ఐఎమ్ ఎ బ్యాంకర్, ఐ విల్ నాట్ బి ఎ యాక్ట్రెస్ అని చెప్తూ ఉండేదాన్ని. బట్ ఐ డోంట్ నో వై సార్, ఆదిత్య చోప్రా గారికి ఏదో నమ్మకం ఉండేది, ఈ అమ్మాయి యాక్ట్రెస్ అయితే ఖచ్చితంగా సాధిస్తుంది అనుకునేవారు. సో 1.5 years నేను అదే కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. అనుష్క శర్మ, రణ్వీర్ సింగ్, రాణి ముఖర్జీ వీళ్ళందరికీ నేను కాఫీలిస్తూ ఉండేదాన్ని. వాళ్ళ స్కెడ్యూల్ రెడీ చేసేదాన్ని. రణ్వీర్ దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, సార్ లంచ్కి మీకు ఏం కావాలి చెప్పండని. నేను ఆయన మార్కెటింగ్ స్కెడ్యూల్స్, ఒకవేళ ఇంటర్వ్యూలో ఈరోజు ఆయన ఇక్కడ ఉంటే ఆయన కోసం వెయిట్ చేస్తూ బయటే నిలబడేదాన్ని. ఆయనతో పాటు చాలా మంది దగ్గర వర్క్ చేశాను. రణ్వీర్ ఒకరోజు నన్ను చూస్తూ ఉండిపోయారు. ఆయనకి ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది, అక్కడొక అద్దం కూడా ఉంది. అప్పుడొక కొత్త సాంగ్ రిలీజ్ అయింది, షీలా కీ జవానీ. సో సార్ నేను ఆ అద్దం ముందు షీలా కీ జవానీ సాంగ్కి డాన్స్ చేస్తూ ఉన్నాను ఇలా. అప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన ఇంటర్వ్యూలో బిజీగా ఉంటారు, నన్నెవరు పట్టించుకోర్లే అని. కానీ నన్ను రణ్వీర్ గమనించారనుకుంటా. ఆయన ఇంటర్వ్యూ అంతా అయిపోయాక నా దగ్గరికి వచ్చారు. పరిణితి, డూ యూ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్? ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు బి అన్ యాక్టర్. వాట్ ఆర్ యు డూయింగ్? దానికి నేనేం చెప్పానంటే, నేను ఆ పాట చూశాను, అది నాకు నచ్చేసింది అని. యూ విల్ బికమ్ అన్ యాక్టర్ అన్నారు. నేను కూడా ఓకే సార్ అన్నాను. ఆ తర్వాత నేను ఆ కంపెనీ వల్ల కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయ్యాననుకోండి. సో యాక్టింగ్లో కోచింగ్ తీసుకోవాలనుకున్నా. సో 1.5 years జాబ్ చేశాక దాన్ని నేను వదిలేశాను. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆశపడ్డాను. ఆ తర్వాత సార్ నేను చెప్తా మీరు నమ్మరు, నేను యాక్ట్రెస్ని అయిపోయాను. ఆదిత్య చోప్రా నాతో 3 మూవీస్కి సైన్ చేయించుకున్నారు. ఇక రణ్వీర్ కపూరే ఫస్ట్ మూవీ హీరో. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్, ఇంకొక ఊహించిన సంఘటన కూడా ఉంది. ఈమె ఫస్ట్ పిక్చర్ లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్. అందులో ఈమె పేరు టింపుల్ చెడ్డా. ఆ షూటింగ్ ఢిల్లీలోనే జరిగింది. యా, ఢిల్లీలోనే So, already ఆ Already సినిమా ఈమె- మిమ్మల్ని మిస్సెస్ చడ్డా చేసేసింది. ఈమెను చెడ్డాని చేసేసింది. నేను ఫస్ట్ టైం వీళ్ళ ఫ్యామిలీని మీట్ అయినప్పుడు వీళ్ళ బ్రదర్ ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తారు. ఆయన ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి, హాయ్, మీరు మా ఫ్యామిలీ మెంబర్ అవుతారని నాకు ముందే తెలుసు అన్నారు. నేను ఎలా అని అడిగాను, మీరు ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేశారు, అవార్డ్స్ అవి చాలా వచ్చినాయి, అందులో చెడ్డా అనే పేరు వచ్చింది కదా, అందుకే అవుతారు అనుకున్నాను అన్నారు. కానీ మీరు తప్పు చేశారు. మీకు ఒక చెప్పండి. సినిమా వచ్చింది యానిమల్, అది 800 crore సినిమా. అవును కానీ మీరు ఆ సినిమాలో సైన్ చేయలేదు. సార్, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ దేవుడు పూర్తిగా నాకు మంచే చేశాడని చెప్పాలి. ఆ సినిమా నేను చెయ్యాలనుకున్నాను, ఆల్మోస్ట్ అంతా ఓకే అయిపోయింది. కానీ సేమ్ డేట్లో, అదే డేట్స్లో నాకు చమ్కీ మూవీకి ఆఫర్ వచ్చింది. సో అందులో నాకు రెహమాన్ సార్ దగ్గర పాట పాడటానికి ఒక అవకాశం వచ్చింది. ఇంతియాజ్ అలీ నా డ్రీమ్ డైరెక్టర్.
తర్వాత నాకెంత స్కోప్ వచ్చిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ చమ్కీలో కూడా నేను చేశాను. ఆ తర్వాత ప్రేమ, రెస్పెక్ట్, రికగ్నైజేషన్, నామినేషన్ అన్నీ నాకు చమ్కీ వల్ల దొరికాయి. అందువల్ల నేను బాధపడను, ఎంతో రాజు, సంతోషిస్తాను. మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మీరే చెప్పండి ఈవిడ చేసింది కరెక్టా తప్పా? సార్ నేను అకౌంటెన్సీ చూపులతో చూడట్లేదు, మనసుకు సంబంధించే చెప్తున్నాను. ఒకవేళ చమ్కీలాకి సైన్ చేయకుండా ఉండుంటే మేము ఖచ్చితంగా కలిసి ఉండే వాళ్ళమే కాదు. Yes, ఇంకా పంజాబ్ లో కూడా మేము ఇద్దరం కలిసి that's ఉండే వాళ్ళమే true. కాదు. That's true. ఎందుకంటే చమ్కీల మొత్తం షూటింగ్ ఇది మీరు పంజాబ్ లో ఒక వినాల్సిందే. గ్రామంలోనే జరిగింది. మ్మ్. ఇంకా మేము అక్కడ కలిసే వాళ్ళం, ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం, గురుద్వారకి ఒకటిగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాం. సో ఇదంతా మాకు జరిగేదే కాదేమో చమ్కీలా చేయకుండా ఉండుంటే. కానీ చమ్కీలా సినిమా చేయడం కోసం మీరు 18 కిలోలు గెయిన్ అయ్యారు. అవును సార్, అది కొంచెం ఇంకా లావు అలాగే అయ్యారు. ఉంది. సీరియస్ గానే చెప్తున్నాను. అది పెళ్లిలోనూ తెలుస్తోంది. అవును సార్, ఆలోచించండి. చెప్పాలంటే నాకే ప్రాబ్లం లేదు. అయినప్పటికీ నేనేదైనా చెప్పాలి అంటే నేను చమ్కీలా మూవీకి సైన్ చేసినప్పుడు నేను చాలా ఫిట్ గా ఉన్నాను. నాకు యాప్స్ కూడా వచ్చేసాయి. ఆ తర్వాత ఇంతియాజ్ సార్ నాతో సైన్ చేయించుకున్నప్పుడు ఆ రోజు చాలా ఫిట్ గా ఉన్నాను. ఆ రోజు సార్ ఏమన్నారంటే, అంత ఓకే, నువ్వు యాక్టింగ్ కూడా చేసేస్తావు, కానీ నువ్వు అమర్జో లాగా అస్సలు అనిపించటం లేదని. ఆల్మోస్ట్ నాకు చాలా భయంగా అనిపించింది. అలాగే మోటివేట్ అయ్యాను ఈ మూవీని లూజ్ అవ్వకూడదు అని. సో నేను అప్పుడు ఏమన్నానంటే, సార్ నాకు 2 months టైం ఇవ్వండి, మీకు కావాల్సినట్టు కనిపిస్తానన్నాను. సో అప్పుడు నేను మొదలు పెట్టిందే పరోటా, పిజ్జా, దేన్ని వదలలేదు. సో ఆ సమయంలో ఎంతో జెన్యూన్ గా రోల్ కోసం నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలా సమయంలో లావుగా చాలా ఆ సో విధంగా. ఈవిడికి మోటివేషన్ దొరికింది. సార్ ఏదేమైనా కానీ నాకు మోటివేషన్ ఈమె దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ ఎవరైనా అడగచ్చు. నా ప్రశ్న మీకోసమే పరిణితి మేడం. చెప్పండి. ముంబైలో కాన్సర్ట్ జరిగింది, అందులో మీరు బాగా పాడారు. అలాగా? కానీ మిమ్మల్ని చాలా ట్రోలింగ్ చేశారు. సో అది మీకు చాలా కష్టంగా ఉండుంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎలా కోపప్ చేస్తారు? నేనేం కోపప్ చేయలేదు. ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ ఎలా చెప్పాలబ్బా, వాళ్ళు అది- ఏమడుగుతున్నారో నేను చెప్తాను. చెప్పండి సార్. ప్రజలు మిమ్మల్ని ట్రోల్ చేసేటప్పుడు సార్. ఏం రాశారంటే, ఇవాళ మీరు పాడాలని మొండి చేయకండి. ఇంకొకరు ఏం రాశారంటే, ఎవరి లేడీ నాగా. లేడీ నాగానా? ఇట్ వాస్ క్రేజీ. యాక్చువల్లీ అది చాలా విచిత్రమైన టైం అని చెప్పాలి. అప్పుడు ఆ సమయంలో అది నా ఫస్ట్ కాన్సర్ట్. యాక్చువల్లీ అది లైవ్ కాన్సర్ట్. మనం పాడేటప్పుడు స్టేజ్ మీద ఎలా ఉంటుంది అంటే, స్టేజ్ పైన పాడనంత వరకు. సో నేను దానివల్ల ఏం రియలైజ్ అయ్యాను అంటే, బిహైండ్ లైవ్ సింగింగ్. సో అందులో హిట్స్ అండ్ ట్రయల్స్, ఆ తర్వాత నా కెరియర్ ఫుల్ కథ అదే అనాలి. నేను ఎలాంటి తప్పులు చేశానో, పెద్దవో చిన్నవో, హిట్టో ఫ్లాపో అన్నీ మీ ముందే చేశాను కదా. అప్పుడు మీరే నన్ను సరిచేశారు, మీరే నన్ను పైకి తీసుకొచ్చారు. సో ట్రోలింగ్ లో కూడా. అండ్ ద గుడ్ థింగ్ వాజ్ సార్, అద్భుతం ఏంటంటే మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ఇలాంటి ప్రొఫెషనల్ సింగర్స్, దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే రోట్. మ్యూజిక్ స్టూడియోస్ ఓనర్స్ దగ్గర నుంచి అందరూ నా గురించి ఏం రాశారంటే, ఐ డోంట్ నో దేనికి ట్రోలింగ్ చేశారో, ఎందువల్ల చేశారో. ఫర్ ఎ ఫస్ట్ కాన్సర్ట్ ఇట్ వాజ్ అమేజింగ్. హ్యావింగ్ సెడ్ దట్, నా నెక్స్ట్ కాన్సర్ట్ బాగుంటుంది, ఏమనుకోకండి. మ్యామ్ మీరు చాలా బాగా పాటలు పాడతారు. మ్యామ్ మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఎన్నో పాటలు పాడారు. మీరు పెళ్లిలో సార్ కోసం ఒక పాట పాడారు. ఓరే పియా, ఏం చెప్తున్నానంటే నాకు ఒక హంబెల్ రిక్వెస్ట్, మా అందరి కోసం ఒక పాట పాడండి. वे मैं लहंगा चूड़ा पाके तेरी गलियां छुटुर गईयां, वे मैं तेरी हो गई माही, वे मैं तेरे संग जुड़ गईयां माही, दिल मेरा रखी सांभ के, आँखों में आंसू शाम से, ओ पिया चल चले आ, बांट ले गम खुशी साथ में आ, साथ में आ.
हाँ